అలానే మిస్సెస్రావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి పొజిషన్లో ఆయన కనుక ఉంటే సక్సెస్ అవుతారు అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ ఆయన మొండివాడు, ఆయన ఒక పెద్ద కిల్లర్ అని చెప్పి కామెంట్లు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎక్కడ చేశారు అని అంటే దక్షిణ కొరియాలో ఆసియా పసిఫిక్ ఆర్థిక సదస్సు జరుగుతుంటే దానికి అటెండ్ అయ్యారు ట్రంప్. ఆ వేదిక మీద నుంచి ఆయన చేసినటువంటి కామెంట్ అది. ప్రస్తుతం భారతదేశానికి అలాగే అమెరికాకి మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు మళ్ళీ యథాస్థితికి రాబోతున్నాయి. వాణిజ్యపరమైన సంబంధాల్లో ఇప్పుడు ఒప్పందాలు కుదరబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 50% దిగుమతి సుంకాలు అలాగే 20% దానికి అదనంగా రుసుము వేశాడు ట్రంప్. కానీ ఇప్పుడు ఒక మెట్టు దిగి భారతదేశంతో మళ్ళీ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు ట్రంప్. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేయడం ఆపేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే మళ్ళా వాణిజ్య సంబంధాలని భారతదేశంతో నడపడానికి సిద్ధంగా ఉన్న అమెరికా ఒప్పందాలు కుదురుతున్నాయి అని చెప్పేసి ఆయన దక్షిణ కొరియా నుంచి అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఆయన ఆపరేషన్ సింధూర్ కూడా ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్లో 7 విమానాలు నేల కొరిగాయి అని చెప్పి చెప్పారు. అంతేకాదు యుద్ధం చేయడానికి ముందు అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు కూడా మేము యుద్ధం చేయబోతున్నాం అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత 4 రోజులకి వాళ్లే ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ మొన్నటి వరకు ఏం చెప్పారు? నరేంద్ర మోడీ గారిని నేను భయపెట్టాను, నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇచ్చాను, రెసిప్రోకల్ ట్యాక్స్ ఉంటాయి, ట్యాక్సెస్ పెంచుతాను, యుద్ధాన్ని ఆపేయమని చెప్పి అందుకే యుద్ధాన్ని ఆపేశారు. ఆపరేషన్ సింధూర్ ఆపడానికి తానే కారణం అని చెప్పి ట్రంప్ అనేక వేదికల మీద చెప్పారు. దక్షిణ కొరియాలో కూడా అదే చెప్పారు ఇంచుమించు. కాకపోతే యుద్ధం చేసేటప్పుడు యుద్ధం ముగించేటప్పుడు 2 దేశాలు తనకు ఫోన్ చేశాయని చెప్పి చెప్తూ నరేంద్ర మోడీ గారు ఒక తండ్రి లాంటి వాడు, ఆయన ఒక కిల్లర్, ఆయన ఒక మంచి వ్యాపారి, ఆయన ఒక మొండివాడు, ఆయన ఒక తెలివైనటువంటి ప్రధానమంత్రి అని చెప్పి పొగుడుతూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చాలా అద్భుతమైన తెలియగలడు అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఆ వేదిక మీద పొగడడం జరిగింది. ఇదంతా కూడా ట్రంప్ చేస్తున్నటువంటి జిమ్మిక్స్ భారతదేశం మీద. అయితే అదే రోజు నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో పార్టిసిపేట్ చేసి బ్లూ విప్లవం రాబోతుంది అని చెప్పారు. జల మార్గాలు పెంచుతున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి 2 జల మార్గాలని 32 జల మార్గాలుగా మేము పెంచబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అలాగే నౌకలు తయారు చేసే దాంట్లో కూడా నౌకల్ని తయారు చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాము. ఇప్పటివరకు నౌకల్ని తయారు చేయలేకపోయింది భారతదేశం. ఇప్పుడు నౌకల్ని సొంతగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యాన్ని పెంచుకోబోతున్నాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ అనౌన్స్ చేశారంటే మారిటైమ్ వీక్ 2025 దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆయన భారత్ అలాగే మధ్య ప్రాచ్యం యూరప్ మధ్య ఆర్థిక కారిడార్ ఏర్పడబోతుంది, జల మార్గాలు 2 నుంచి 32కి పెంచుతున్నాము, బ్లూ ఎకానమీని పెంచబోతున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. భారతదేశం ప్రపంచానికే ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు బ్లూ ఎకానమీని పెంచడానికి భారతదేశం సిద్ధమైందని చెప్పి చెప్తూ సముద్ర మార్గంలో వాణిజ్యాన్ని పెంచుతున్నామని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. అదే సమయంలో రష్యా నుంచి ఇండియాకి వస్తున్నటువంటి దాదాపు 7 లక్షల బ్యారెళ్ల చమురుతోటి ఒక నౌకను మార్గ మధ్యంలోనే ఆపేశారు. అది రష్యాలో స్టార్ట్ అయింది. ప్రైమోర్స్కీ అనేటువంటి ఓడరేవు నుంచి అక్కడ పోర్ట్ నుంచి బయలుదేరింది. 7.3 అంటే 7,30,000 బ్యారెళ్ల చమురుతోటి బయలుదేరినటువంటి ఆ నౌకను దాని పేరు ద ప్యూరియా నౌక అంటారు. దాని పేరు ద ప్యూరియా. దాన్ని రష్యా నుంచి బయలుదేరిన దాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి పంపించారు అమెరికా ఒత్తిళ్ల కారణంగా. అంటే రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశానికి అనుమతి లేకుండా చేస్తూ ఉంది. యాక్చువల్గా ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే మిట్టల్ ఎనర్జీ ఈ 2 సంయుక్తంగా ఈ 7,30,000 గ్యాలన్ల
నౌకని ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండే కంపెనీ నుంచి ఇక్కడికి ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి. కానీ ఆ దిగుమతికి ఒప్పుకోలేదు. సో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గిపోతుంది భారతదేశానికి. అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది భారత ప్రభుత్వం. యాక్చువల్గా భారతదేశం ఇప్పుడు గత ఏడాది తీసుకుంటే 3 లక్షల బ్యారెల్ల చమురుని అమెరికా నుంచి ఈ మంత్లో దిగుమతి చేసుకుంది. కానీ ఈసారి 5 లక్షల బ్యారెళ్ళు చమురుని దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది. అంటే అమెరికా నుంచి దిగుమతులను పెంచుతూ ఉన్నారు, రష్యా నుంచి దిగుమతులు తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 కోట్లకు పైగా భారత ప్రభుత్వం లబ్ధి పొందింది రష్యా చమురు కొనుగోలు చేసిన కారణంగా అనేది కెప్లర్ డేటా చెప్తోంది. కెప్లర్ డేటా ఏంటి? అంతర్జాతీయంగా ముడి చమురు ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి లెక్కలన్నీ వేసేటువంటి సంస్థది కెప్లర్ డేటా అంటారు దాన్ని. దాని ప్రకారం రష్యా దిగుమతులు ఈ మంత్లో తగ్గిపోయాయి, అమెరికా దిగుమతులు పెరుగుతున్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారితో వాణిజ్యపరమైన ఒప్పందాలకి మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన నెగోషియేషన్స్ కానీ, నరేంద్ర మోడీ గారు G7 దేశాలకు వెళ్ళిన సందర్భంగా అమెరికా రమ్మంటే స్కిప్ అవడం కానీ, రీసెంట్గా మలేషియాలో జరిగినటువంటి సమావేశానికి రమ్మంటే స్కిప్ అవడం కానీ, ఇవన్నీ గమనించిన తర్వాత చాలా తెలియగలటువంటి లీడరు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రశంసించారు నరేంద్ర మోడీ గారిని. ఎవరు? ట్రంప్. అట్ ద సేమ్ టైం ఆయన ఒక పెద్ద కిల్లర్ అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. ఒక అమెరికా అధ్యక్షుడు, అగ్రరాజ్య అధ్యక్షుడు మరొక దేశానికి సంబంధించినటువంటి అధినేతని ఒక కిల్లర్ అనేటువంటి ఒక పద ప్రయోగం చేయడం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారిని మొండివాడు, ఒక మంచి వ్యాపారి, ఇలాంటి పదాలతోటి సంబోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాణిజ్యపరమైన సంబంధాలని మళ్ళీ మెరుగుపరుచుకునేటువంటి దిశగా వెళ్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ప్రశంసించినటువంటి మరుక్షణమే అమెరికా ఆర్మీ చీఫ్ మునీర్ని కూడా ప్రశంసిస్తున్నారు ట్రంప్. ఇది ఒక స్ట్రాటజీ, అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి స్ట్రాటజీ. సో ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆ మారిటైమ్ నుంచి మేము సముద్ర వాణిజ్యాన్ని పెంచబోతున్నాము, అక్కడ క్యారిడార్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ క్యారిడార్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా జలమార్గాలను 2ని కాస్త 32కి పెంచి నౌకలను కూడా మేము సొంతంగా తయారు చేసుకోగలమని చెప్పి ఒక సందేశం, ఒక ఆదేశం, సంకేతాలు అంతర్జాతీయ సమాజానికి నరేంద్ర మోడీ గారు సేమ్ అదే సమయంలో ఇచ్చారు. అంటే ఈ ప్రకటన విన్న తర్వాత మరి ట్రంప్ నరేంద్ర మోడీ గారి గురించి ఆయన ఒక కిల్లర్ అని చెప్పేసి అన్నారా, లేదా యథాలాపంగా అన్నారా లేదని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.